ఓట్లతోటి గద్దెనెక్కాడు. ఏం చేశాడు మాకు ఈ రోజుని? మేము న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నాం. మా న్యాయమైన డిమాండ్స్ తీర్చమంటున్నాం. తీర్చకుండా సరిగా తాళాల బద్దలు కొట్టించారు. భయపడలేదు. జీవోలు పాస్ చేశారు. జీవోల మీద జీవోలు పాస్ చేశాడు. ఈ రోజు మొన్న మా నాయకత్వం చర్చలు పిలిస్తే మీ అత్యవసర సేవలు కాదన్నారు వాళ్ళ నాయకులు. ఈ రోజు సడన్ గా అత్యవసర సేవలు ఎలా గుర్తొచ్చేసి మమ్మల్ని ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. మాకు తేల్చి మా డిమాండ్స్ నెరవేర్చి మాకు ఆ జీవో సంగతి ఏంటో చెప్పాలి. ఇంత తల్లి చెల్లి మీద కూడా అపనిందలు వేసే వాళ్ళకి మరి ఇంకా ఏమి అనుకోవాలండి? ఒక మంచి కుక్కను చంపాలి అని అంటే పిచ్చి కుక్కని ముందు ప్రచారం చెయ్యాలి. ఖచ్చితంగా చేస్తున్నారు. ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు ఈ అంగన్వాడీస్ మీద మా డిమాండ్లు పక్కదాన్ని పట్టించేసి మా మీద లేనిపోయినవన్నీ తింటున్నారు. కోట్లు కుంభకోణాలు చేసే వాళ్ళు ఏం చేస్తున్న ప్రభుత్వం? మమ్మల్ని మేము ఎంతో నీతి నిజాయితీగానే చేస్తున్నాం. మాకు వచ్చేది మా జీతం ఎంత? చాలని జీతంతో మేము అనేక యాప్ల మీద యాప్లు పనికిరాని సెల్లు ఇచ్చారు. మేము ఆ టెన్షన్ తోటి నెట్వర్క్ పనిచేయక నైట్ పగలని తేడా లేకుండా చేస్తాం. ఈ రోజు బీపీలు షుగర్ల తోటి టెన్షన్ తోటి మా వర్కర్లు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి.